స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవనామములో ప్రభా యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా ఒక్కసారి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు. స్తోత్రం నాయన. కరుణామయుడా నీకు వందనాలు, కృపామయుడా నీకు వందనాలు, దయామయుడా నీకు వందనాలు, జాలిగల దేవా నీకు వందనాలు. స్తోత్రం నాయన. దేవా సాయం చేయండి దేవా, నీకు వందనాలు. స్తోత్రం నాయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవ నామములో ప్రభా అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా మరీ సమయమును బట్టి నీకు వందనాలు. దినదినం కాపాడుచున్నందుకు నీకు వందనాలు. అయ్యా నీ మహత్తరమైనటువంటి తండ్రి, నీ శాశ్వతమైనటువంటి ప్రభా ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా సహాయము చేయండి తండ్రి. మరి చిన్న వీడియో పెట్టాలని ఆశపడుతున్నాను. నీ చిత్తమైతే నా నోటికి తోడై ఉండండి అయ్యా. ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షణ వహించి మేము పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకున్నాం. నా పేరు మరి బాగానే పరిచయం అయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీడియోలలో ప్రతి వీడియోలో నేను పేరు చెప్తా ఉన్నా కనుక సరే మరి చెప్తున్నా. కొడకాల సుజాతమ్మ నా భర్త సామయ్య, లష్కర్ సింగ్ గారు హన్మకొండ వాస్తవి. ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడా నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడా నీవే కదా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన జీవితం నీకే యేసయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడా నీవే కదా. దూరమైతే ఆప్తులు విడచిపోయిరి నా హితులు, దూరమైతిరి ఆప్తులు విడిచిపోయిరి నా హితులు, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా, వేదన శోధన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా, వేదన రోదన తీర్చిన యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా, ఇకను కూడా మా
చేసుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమీ చెల్లించలేదయా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమీ చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడా నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడా నీవే కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి చిన్న వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోగు గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం నుండి కొన్ని 6-7 వచనాలు చదువుతున్నా. సువర్ణమును నాకు ఆధారము చేసుకొని ఎడల నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించుచున్నప్పుడు నేను అతనినే కానీ, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుకొనిచుండగా అతనినే కానీ, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుతును. అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరమగును. నేను నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను, నేనలాగూ చేయలేదు. అతని ప్రాణమును నేను శపించలేదు. పాపము చేయుటకు నన్నోటికి నేను చోటియనే లేదు. దేవుడు పరిశుద్ధ లేఖనమును మన వెనుకలో దీవించి కలుగచేయుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నేను చాలా హృదయము భారమైనట్టు దానిగా ఉన్నా. ఎందుకంటే మందులు వినబడుచున్నాయి, మాటలు వినబడుచున్నాయి అని అంటే నా పిల్లలు అంటారు, నీకు మానసికమైనటువంటి వ్యాధి ఉన్నది అంటారు. నేనంట మరి నాతోటి పరిశుద్ధులు తెలిసినటువంటి వారు, మంచిగా తెలిసినటువంటి వారు పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేస్తున్నాడు అంటారు. అది నేను నమ్ముతున్నాను. మరి ఆ వినబడే మాటలను బట్టి గత ఫిబ్రవరిలోనైతే నేను మొత్తం శరీర మాంసమును కోల్పోయిన వినబడుతున్న మాటలను బట్టి మరి అస్థి పంజరమే ఉండే. దేవునికి స్తోత్రం.
అస్థిపంజరంగా ఉండే. నేను ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడింది, స్టేటస్ పెట్టమని, అంటే 1-2 వాక్యాలు బైబిల్ నుంచి వాట్సాప్లో పెట్టమని ఒక 4 సంవత్సరాల క్రితం మాట్లాడితే, ఏ విధంగా పెట్టాలమ్మా అంటే ఇది నొక్కు అని చెప్పి కోడలు కృప నేర్పించింది. ఆ విధంగా అప్పుడప్పుడు రెగ్యులర్గా పెడతాను. ఈ మధ్యలో ఒక 4-5 రోజులు, వారం రోజులు పెట్టినట్టున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ మాటల్లో నేను ఎప్పుడైతే మళ్ళీ అది పెడతా ఉన్నా, తర్వాత దేవుడు నాకు నువ్వు యూట్యూబ్లో వాక్యం పెట్టు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేసింది. అప్పటి నుండి నేను మాటలను పాటగా పాడుకుంటూ, నాకు రాగం రాదు, నేను ట్రైనింగ్ అయిన దాన్ని కాదు, నేను సంగీతం నేర్చుకున్న దాన్ని కాదు, ఏదో ఒక పాట నా తృప్తి కోసం పాడుతున్నా. దానికి సంబంధించిన వాడు ఒకటైనా కలిస్తే దేవునికి మహిమ అని ఆ వాక్యమును ఎత్తుకొని పెడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుని బట్టి కొంతమంది అపహాసించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చూసి మౌనంగా ఉండే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయ్యో పాప ముసలామే పర్వాలేదు అన్న వారు కూడా ఉన్నారు. నేను ఎవరి గురించి నేనేమనను, కానీ కొన్ని నన్ను నిందిస్తున్నటువంటి వారిని బట్టి మాత్రమే నేను అంటున్నా. వీళ్ళు వాళ్ళని కాదు, నాకు నిందలు వినబడుతున్నాయి కాబట్టి నేను అంటున్నా. ఏమని, మీరు నన్ను మెచ్చుకోకపోయినా సరే కానీ నన్ను నిందించకండి. మీరు మెచ్చుకోకపోయినా సరే నన్ను నిందించండి. అది మీకు చేతులెత్తి దండం పెడుతుంది, దేవుని నామాన్ని బట్టి దండం పెడుతుంది. ఒకటి, ఒక మనిషితో మాట్లాడినప్పుడు వేరే విభేదాలు కల్పించి మాట్లాడేవారు ఉన్నారు. నేను భూపాలపల్లిలో ఆ మండలం అంతా తిరగడానికి 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేదాన్ని. కొన్ని స్థలాలలో ఆటో పోనటువంటిది, బండి పోనటువంటి పరిస్థితిలో ఆ రోడ్డుకున్న సెంటర్ ఆయమ్మను, అంగన్వాడీ టీచర్ను పట్టుకొని 2-3 కిలోమీటర్లు నడిచి తట్టుకోలేనాడు. ఒక్కొక్కసారి ఎండకు తట్టుకోలేక, ఒక్కొక్కసారి ఇసుకలో కాళ్ళు దిగబడి లేపడానికి రాక, ఎక్కడ ఉంటుంది అంటే ఎర్రదుబ్బ నాగారంలో ఉంటుంది. అశోక రెడ్డి సారు మాకు పీడీ గారుగా ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, అమ్మ అక్కడికి పోయి ఎంక్వైరీ చేసి రండి అని చెప్పన్నప్పుడు, ఆ ఎర్రదుబ్బలో కాళ్ళు దిగబడితే లేకూడదు. అప్పుడు అక్కడిని ఆ రోడ్డు కాడ నుంచి ఆ సెంటర్ చేరేంత వరకు 2 టైమ్స్ పడ్డా. పడుడు అంటే చిన్న పాట కాదు, మొత్తం పడిపోయాను అన్నమాట. మోకాళ్ళ మీద చేయి పెట్టుకొని, కొన్ని రికార్డ్స్ బ్యాగ్లో పెట్టుకొని నడుస్తున్నదాన్ని, పడిపోయి. ఒకసారి 97లోనే అమ్మాయి ఈ దినమే పోయి జీసీపీ గర్ల్ షెల్ ప్రొడక్షన్ అప్లికేషన్ తీసుకొని రావాలంటే ఉమా మేడం ఉన్నారు. అప్పుడు పీడీ మాకు
సిడిపిఓగా. నేను ఇంటి దగ్గర నుంచి తినకుండా బయలుదేరిన. పనులు చేసుకొని పిల్లలకు ఏం చేయాలో చేసి బాక్సులు ఇంత పెట్టుకొని చిట్యాలకు వెళ్ళిన. వెళ్ళగానే మేడం చెప్తా ఉన్నారు, వెళ్ళాలమ్మా గొర్రెవీడు వెళ్ళు, ఇక్కడ నుంచి జీసీపీ అప్లికేషన్ తీసుకొని రండి మీరు అంటే, మేడం రేపు వెళ్తా. లేదు లేదు ఈరోజు పోవాలన్నారు. వారికి ట్రాన్స్ఫర్ ఉన్నది, వారు పనిచేసి వారికి ఇచ్చేసి పోవాలన్నట్టుగా వారి తాపత్రయం. సరే వారు అన్నది విని నేను అక్కడ ఆ బాక్స్ ఇంత తిని బయలుదేరితే మంచుకున్నాను. అక్కడి నుండి మళ్ళీ వచ్చి మళ్ళీ 2 బస్సులు ఎక్కి దిగి గొర్రెవీడుకు వచ్చినప్పుడు బస్సు దిగబోయి మొత్తము పడిపోయినా. బస్సులు ఎక్కరాక అందరూ కాళ్ళు పెట్టి ఆ మెట్ల మీద నేను చేతులు పెట్టి అంబాడుకుంటా ఎక్కాను. ఇది అవసరం లేదు జనరల్, ఇది అవసరం లేదు. ఎన్నోసార్లు, ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు ఆహారం లేనటువంటి పరిస్థితులను అనుభవించిన నేను. ఎన్నో రాత్రులు నిద్ర లేనటువంటి సందర్భాన్ని నేను అనుభవించిన. పిల్లలు, చిన్న పిల్లలు, ఆయన మాట ఆయనకి. ఇంటికి వస్తే ఏ రీతికి వస్తాడో తెలియదు పరిస్థితి. నా భర్త మీద తప్పు మోపాలని నేను చెప్పడం లేదు, కానీ సందర్భం వచ్చిందని చెప్పాను. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నందుకు ఆయనను అభినందిస్తా ఉన్నాను. కానీ చాలా హింసలు పోయాయి. ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఒకటి సిద్ధం చేసింది. లోకము నన్ను ఒక వేషధారిగా సిద్ధం చేసింది. కానీ నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయనకు తెలుసు, నా హృదయానికి తెలుసు. దేవునికి స్తోత్రం. నేను ఎవరినీ దూషించడం లేదు. వయసుతో పరిమితం లేకుండా దూషిస్తున్నారు, అపహాసిస్తున్నారు. దేవునికి మహిమ. నిన్ననే శత్రువులు లేరు అని చెప్తున్నారు. అని ఎందుకో నా బాధ ఎవరికి తెలియదు కదా, అందుకని ఇది మీతో మాట్లాడుతున్నా. నా బాధను మీకు తెలియచేస్తా ఉన్నా. నా బాధను మీకు తెలియచేస్తా ఉన్నా. మా తోటి కోడలు పోషేళ్ళ మా అందరికంటే పెద్ద పిల్ల సుజాత కాళ్ళేందంటే 4 పిల్లలైండ్రు. అతనేమో రాత్రి వచ్చి ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఏ సమయంలో ఏమైంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటే, నా తల్లిగారింటికి వెళ్ళిపోయిన తర్వాత
తారాబాయి మేడం నన్ను పిలిచి నాకు వరంగల్ సెంటర్ ఇచ్చి నన్ను ఉద్యోగంలో పెట్టి మళ్ళీ లష్కర్ సింగారం 20లో చేసేవాడిని. నాకున్న పరిస్థితి వలన ఆ తోటి కోడలు నాకు ఆ మాట చెప్పడం వలన వెళ్ళిపోయిన పిల్లలను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత శైలజ మేడం మరి తారాబాయి మేడంతో మాట్లాడి ఆమె చక్కగా చేస్తుంది మేడం, ఆమెకి ఏదైనా సెంటర్ ఇవ్వండి అని వారు మాట్లాడి మరి 97 పడమటి కోటలో నాకు ఇచ్చిండు. అక్కడ అందరు కూడా నన్ను చాలా మంచిగా గౌరవంగా చూసుకున్నారు. అని దేవునికి స్తోత్రం. నేను వరంగల్లో ఉన్నప్పుడు మరి 10 నెలలకు ఆయన వచ్చిండు, అందరినీ తీసుకొని వచ్చిండు. మళ్ళీ కాపురం స్టార్ట్ అయింది. తారాబాయి మేడం మరి ఏ లోకాన్ని ఉన్నారో వారు వెళ్ళిపోయి కానీ 2 నెలలు నేను తల్లిగారింటికి పోతే 2 నెలలల్లో 14 సీరియల్స్ యాడ్ చేసి నాకు 350 జీతం అప్పుడు 700 ఇచ్చి నువ్వు ఆ సెంటర్లో 97 సెంటర్లో ఉండు, అక్కడే ఉండు అని చెప్పాను. ఎన్నో అరే ట్రైనింగ్లోకి పోయినా, అంగన్వాడీ టీచర్గా ఉన్నప్పుడు '94లో విజయవాడ వెళ్ళిన, 86లో ఏలూరు వెళ్ళిన, తర్వాత సాయిబాబా 97 జూలై 30 డేస్ హోప్ సైన్స్ కాలేజ్ హైదరాబాద్లో ట్రైనింగ్ చేసిన. 2004లో సూపర్వైజర్గా చేస్తున్నప్పుడు తిరుపతి వెళ్ళిన. ఇవన్నీ కూడా రిఫ్రెషర్ కోర్సుకు వెళ్ళింది అని ఇప్పుడు అనడం లేదు. దాన్ని మార్చేసిండ్రు. దాన్ని మార్చేసి అటు పోయింది ఇటు పోయింది ఏదో తిరిగింది అని చెప్పడం. దేవునికి స్తోత్రం కలుగుందాక. మరి నేనైతే చాలా యథార్థంగా చేసినని నా మనసుకైతే నేను చాలా సంతృప్తికరంగా ఉన్నా. నేను ఎవరిని అంగన్వాడీ టీచర్ని కానీ మరి ఎవరిని నొప్పించలేదని, ఎవరిని ఇబ్బంది పెట్టలేదని, మరి లంచం తీసుకోలేదని నా హృదయం స్పష్టంగా ఉన్నది. నేను ఇల్లు కట్టుకున్నానంటే చిట్టీలు వేసుకొని ఇల్లు కట్టుకున్నా. నా భర్త పింఛన్ వచ్చింది, నా జీతం నుంచి చిట్టీలు వేసుకున్నా. ఆ ఇల్లు కట్టినప్పుడు లేవా ఇల్లు అంటే ఇగో ఇక్కడ కట్టమని చెప్పి అన్నాడు. మరి ఆ గోడ ఇడిచిపెట్టి ఇటటు పోతే కొంచెం మరి ఎక్కువ ప్లేస్ ఉండాలన్నా
నా కొడుకు నన్ను సంప్రదించకుండానే కలిపి కట్టేసాడు. సరే, మంచితనానికి కలిపి కట్టుకుంటే నష్టమే ఉంది, ప్లేసు గట్టిగా పోకుండా అని చెప్పి అనుకున్నా. దేవునికి స్తోత్రం. అదే 2009 ఫిబ్రవరి 14 రోజు ఓపెనింగ్ చేసుకొని ప్రేమనగర్ కాలనీలో నుండి ఆ ఇంట్లకు ఆ 3 రూమ్లలోకి వచ్చినాం. తర్వాత మళ్ళీ ఇల్లు ప్రభా, ఈ స్థలం ఉండే 26 గజాలు మేము కొన్నాం. కొన్న స్థలంలో ఇల్లు కట్టాలి. ఎందుకు నేను ఇల్లు కట్టాలంటే, మా వారు చనిపోయినప్పుడు మా ఆడబిడ్డ అల్లుడు చిరంజీవి అనే అతను, చిన్నమ్మ మరి ఇప్పుడు ఉద్యోగం ఇవ్వలకి ఇస్తున్నావు ఏంటిది అని చెప్పంటే, ఉద్యోగం పెద్దోడికి ఇస్తా, ఆయన నా భర్త ఉద్యోగం పెద్దవాడికి ఇస్తా, నాగరాజుకు. నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి దేవుడి కాళ్ళ దగ్గర చాలా మంచి ఉద్యోగులు కొనసాగితే ఆ ఇద్దరికి ఇల్లు కట్టించిస్తానని చెప్పాను. అదే మాటతోటి చిట్టీలు వేసుకొని ఆ చిట్టీలు ఎత్తుకున్న 1000 రూపాయలు 500 అట్లా వడ్డీలు కట్టుకుంటా అక్రమమైనది ₹1 లేదు. నాకు ఎన్ని పనులు తోడుగా ఉండి నడిపించిన నా దేవుడు. నేనేం చేయాలి, రిటైర్మెంట్ అయిన తర్వాత నేనేం చేయాలి అనుకున్నప్పుడు 2014 మార్చి 5 నాడు ద్వారకపేటలో ఆలయం కట్టాడు అని చెప్పంటే, నాకు వచ్చిన కొంత మనీలో 2 లక్షలు తీసి అక్కడ 2019 క్రిస్మస్ నాడు ఓపెన్ చేసి అక్కడ చర్చి కట్టడం జరిగింది. 70-80 మంది కూర్చుంటారు. ఇప్పుడు అంతమంది లేరు. కానీ అయితే దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు, నన్ను ప్రార్థన కోరినటువంటి వారు నాకు దేవుని ఆలయం కట్టానంటే దాదాపు 40 నుండి 50 వేల వరకు ఇస్తే, మరి ఈ ఒంటేరు మన సునీత, సుష్మిత, సుమతి ముగ్గురు చెల్లెలు కలిసి తల్లి ఉన్నప్పుడు వాళ్ళకు 10,000 వచ్చాను. చర్చికి మేము కూడా ఇస్తాం, మీరు చేస్తున్నది మంచి పని అని చెప్పి వాళ్ళు ముగ్గురు కలిసి 10,000 ఇస్తే వాళ్ళది దర్వాజా చేయించిన. ఆ చర్చికి దర్వాజా వాళ్ళది, ఒంటేరు సునీత, సుష్మిత, సుమతి వాళ్ళది. అప్పుడప్పుడు మరియా ఆత్మీయ బిడ్డ నా దగ్గరకు వచ్చేది. మేమిద్దరం కష్టాలు నష్టాలు మాట్లాడుకునేది. ఏమైనా హెల్ప్ చేస్తావా బిడ్డ, మరి చర్చి కడుతున్నానంటే ఆమె 10,000 ఇచ్చింది. ఆ 10,000 డోర్ చేయించిన, జమ్మికుంటలో డోర్ చేయించి పెట్టి, ఇంకా కుంపెల్లి వాళ్ళు కొంత నాకు సహాయం చేసిండ్రు. అందులో ఇంకా కొంత కలిపి 24,000 పెట్టి అక్కడ సౌండ్ సిస్టమ్ కొనడం అయింది. విజయ్ ఒక 5,000 ఇచ్చిండు, జ్యోతమ్మ ఒక 5,000 ఇచ్చింది. అన్నీ కూడా కలిసి 50,000 వరకు అయితే 24,000 15,000 అది ఉండే చేసింది. ఇంకా 9,000 ఏమో కలిపి సౌండ్ సిస్టమ్ 24,000కు కొన్ని తీసుకొని వచ్చింది. ఆ పైన ఆ బాక్స్ కూడా దేవుని స్తోత్రం. కానీ
నన్ను ఉంచింది అంటారు. నేను ఎవరి కనీసం దేవుని పైస నుండి నేను ₹1 కూడా వాడుకోను. కనీసం సింగిల్ టీ కూడా తాగలే. ఎందుకు నేను చెప్తున్నానంటే నిజం తెలియాలి. నిజం తెలియనప్పుడు ఎవరైనా ఎదుటి వ్యక్తి చెప్పిన మాటలే వింటారు. నేను దేవుని నామాన్ని బట్టి ఇవన్నీ కూడా నిజం చెప్తున్నాను. ఎన్నో ఎన్నో నా మీద పడుతున్నాయి. నేను ఒకటే అంటున్నా, నా ఒడిలో నిప్పును పెట్టుకొని ఎంతకాలం నేను ఆట ఆడతా, ఎంతకాలం నేను దేవుణ్ణి మభ్యపెడతా, ఎంతకాలం ఆయన దేవుడు, నేను మనిషిని, కనికర సంపన్నుడై ఒకరికి చేయి చాపకుండా నన్ను ఉద్యోగం ఇచ్చినలో పెట్టాడు. నా పిల్లలను దీవించి, చిన్నవాడు తాగి మానసికంగా, వారే కూడా మానసికంగా మంచిగా ఉండదు. అదో ప్రాబ్లము. ఆయన తాగి కూడా డిప్రెషన్కు లోనై ఇప్పుడు మరి ఇల్లు పట్టుకున్నాడు. ఇంకా వేరట బయటికి పోకుండా దేవుని తిరిగేటట్టుగా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. నా 4 పిల్లలు, నా సాంబయ్య, నా భర్తను పుట్టినవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మెచ్చుకోకపోయినా సరే అపహాస్యం చేయకండి. మెచ్చుకోకపోయినా సరే అపహాస్యం చేయండి. అందరం దేవుని సన్నిధికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమవుతుంది. ఎన్నో విపత్కర పరిస్థితులు ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది నశించిపోతున్నారు. వరదల ద్వారా కావచ్చు, భూకంపాల ద్వారా కావచ్చు, మంటల ద్వారా కావచ్చు, బ్లాస్టింగ్ ద్వారా కావచ్చు, ఎన్నో విపత్తుల ద్వారా, అనేకుల తెగుళ్ళ ద్వారా కావచ్చు కోల్పోతున్నాం. పెద్ద మనిషిని నేను అంటున్న ఒక మాట, ఏం నేర్చుకుంటున్నాను? నిండు వలెనే పొరుగుని ప్రేమించమని 2 ఆజ్ఞ ఉన్నాయి. ఆ ప్రేమించకపోయినా సరే కానీ, ద్వేషించగానే మరొకసారి దండం పెడతాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి నా బాధను, నా వేదనను, నా దుఃఖాన్ని మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. పడిపోయిన దాన్ని లేపిండు దేవుడు. పడిపోయిన దాన్ని 2002, 2003, 2005 మే నెల నుండి ఏ పాపము నేను ఎరగను. ప్రాణం పోయినా సరే ఏ పాపానికి నేను సిద్ధపడను. ఈ విషయంలో సాతానుగాడు కొన్ని సమస్యలు పెడతా అన్నాడు.
ప్రార్థన చేయండి నా కొరకు. ఇంత పెద్ద మనిషిని నా పిల్లల హృదయాలు గాయపరచాలని నేనేదో ఆ సుఖాన్ని అనుభవించాలని నాకు లేదు. నేను 100% నిజం చెప్తాను. దేవునికి స్తోత్రం. మరి ఏడుస్తున్న వారి కన్నీరు తుడవడం, సంతోషంగా ఉన్న వారితో సంతోషంగా పంచుకోవడం, ఆత్మీయ బిడ్డలతో అనుబంధం కలిగి ఎంతోమంది ఫోన్ కాల్ చేసి నాతో మాట్లాడమ్మా, మీరు మాట్లాడితే నాకు తృప్తిగా ఉంటుంది, నాకు కాస్త రిలీఫ్గా ఉంటుంది అన్న వారు ఉన్నారు చాలా. ఎక్కడెక్కడనైతే నేను ఉన్నానో అక్కడెక్కడ వాళ్ళందరూ కూడా పిలవరంగం కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, చిట్యాల కావచ్చు, జనగాం కావచ్చు, ఇప్పటికీ ఫోన్ చేస్తూ ఉంటారు. దేవుడిచ్చిన కృపను బట్టి. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని మార్గంలో నడుస్తున్నా నేను. ప్రార్థన చేయండి, దైవ దీవెనలు పొందండి, నన్ను ఆశీర్వదించండి. ఆమె అమ్మా